ఒకసారి కుబేరుడు తన సంపదపై చాలా గర్వపడేవాడు. తన దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు, రత్నాలు చూసి ఈ లోకంలో నాకంటే ధనవంతుడు ఎవ్వరూ లేరు అని అనుకున్నాడు. ఆ విషయం శ్రీమహాలక్ష్మీదేవికి తెలిసింది. ఆమె కుబేరుడికి ఒక పాఠం చెప్పాలని అనుకుంది. అక్షయతృతీయ రోజు ఉదయం ఒక సాధారణ వృద్ధ మహిళ వేషంలో ఆమె భూమిపైకి వచ్చింది. ఒక చిన్న గ్రామంలో కుబేరుడు కొత్తగా నిర్మించిన పెద్ద మందిరం ముందు ఆమెకు చాలా ఆకలిగా ఉందని చెప్పింది. కుబేరుడు ఆ వృద్ధురాలిని చూసి, "నేను నీకు బంగారమిస్తాను, వెండి ఇస్తాను, కాని ఇప్పుడు నాకు సమయం లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళింది. కొంత దూరంలో ఒక చిన్న బాలుడు తన తల్లితో కలిసి కూర్చొని ఉన్నాడు. వాళ్ల దగ్గర తినడానికి ఒక్క చిన్న పాత్ర పాయసం మాత్రమే ఉంది. బాలుడు ఆ వృద్ధురాలిని చూసి, "అమ్మమ్మ, మా దగ్గర ఎక్కువ ఏమీ లేదు, కాని మీరు ఆకలిగా ఉన్నారు కాబట్టి దీన్ని మీరు తినండి" అని ఆ పాయసమిచ్చాడు. వృద్ధురాలు చిరునవ్వు నవ్వింది. వెంటనే ఆమె తన అసలు రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె మరెవరో కాదు, శ్రీమహాలక్ష్మీదేవి. ఆమె బాలుడిని ఆశీర్వదిస్తూ, "నిజమైన సంపద బంగారంలో కాదు, మనస్సులోని దయలో ఉంటుంది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ చిన్న కానుక నీ జీవితాన్ని అక్షయంగా చేస్తుంది" అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ బాలుడి ఇంట్లో ఎప్పుడూ అన్నం, ఆనందం, ఐశ్వర్యం తగ్గలేదు. కుబేరుడు కూడా తన తప్పు తెలుసుకుని అప్పటినుంచి గర్వం విడిచి పేదలకు దానం చెయ్యడం ప్రారంభించాడు. అందుకే అక్షయతృతీయ రోజున చాలామంది సంపద కంటే దానం, దయ, ప్రేమ ముఖ్యమని గుర్తు చేసుకుంటారు.